నాలాగా మీరు కూడా కర్రీస్లోకి కానీ స్నాక్స్లోకి కానీ బీన్స్, పెసర్లు, శనగలు ఇట్లాంటి రాత్రిపూట నానబెట్టడం మర్చిపోతున్నారా? అయితే ఈ టిప్ స్పెషల్లీ మీకోసం. ఇది విన్నాకనైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. ఆ రేంజ్లో ఉంటుంది టిప్. ఇంతకీ టిప్ ఏందనంటే మనకి కావాల్సిన బీన్స్, పెసర్లు, శనగలు ఇట్లాంటి ఏ బీన్స్ ఉంటే అవన్నిటిని వేర్వేరు బౌల్లోకి వేసుకొని తర్వాత వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నైట్ అంతా వాటిని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి అవి మంచిగా సోక్ అయితే అప్పుడు వాటిని తీసుకొని స్ట్రైనర్లకు వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. ఎక్కువ వాటర్ లేకుండా లైట్ గా పదనుంటే ఓకే. సో ఇప్పుడు వేర్వేరు జిప్లాక్స్ తీసుకొని అన్ని రకాలు అందులో వేసుకొని మంచిగా ఇట్లా ప్యాక్ చేసుకోండి. ఎక్కువ ఎయిర్ లేకుండా మనం ఫ్రీజ్ ఎట్లా చేస్తామో అలా చేసుకోండి. ఇట్లా ప్యాక్ చేసుకున్న జిప్లాక్స్ ని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుంటే 1 to 2 months దాకా అవి పాడవకుండా ఫ్రెష్ గా అట్లనే ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు అవి వెంటనే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి కుక్ చేయకుండా వాటర్ లోకి ఒక 10 నిమిషాలు వేసుకొని ఉంచి ఆ తర్వాత వాటిని ఉడికించుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవడమే. ఈ సూపర్ టిప్ ని నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా. అంతకు ముందు సాలడ్స్ లోకి గానీ కర్రీస్ లోకి గానీ బీన్స్ గానీ శనగలు గానీ వాటిని సోక్ చేసుకోవడము, కుక్ చేసుకోవడము ఇవన్నీ గుర్తుండకపోతుండే. బట్ ఈ టిప్ వల్ల నాకు పని ఈజీగా అయిపోతుంది. హెల్త్ కి హెల్త్, టైం కూడా సేవ్ అయింది. మీరు కూడా ఈ సూపర్ టిప్ ని తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.